మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యూట్యూబర్ వైష్ణవి హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని అంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేటువంటి అనుమానం ఇప్పుడు అందరూ కూడా కలుగుతుంది. నిజంగా వైష్ణవి భర్త హరిబాబు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏంటి? కుటుంబ సభ్యులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తమ బిడ్డను ఎంతో సంతోషంగా చూసుకుంటాడు అని ఆశిస్తే ఇంత దారుణంగా చంపేస్తాడా అంటూ వారందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. వారందరూ కూడా ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, బహిరంగంగానే ఆ శిక్షను విధించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది వీరి మధ్య? హత్య జరగడానికి, ముఖ్యంగా ఈ హత్య కారణానికి వీరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా? అసలు ఏంటి రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు వైష్ణవి అన్న సుమన్. సుమన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుమన్ గారు, ఏం జరిగింది అసలు? ఈ హత్యకు వెనక మెయిన్ రీజన్ ఏంటి? అంటే రకరకాల కారణాలు చెబుతున్నారు, అసలు ప్రధానంగా ఏం కారణమై ఉంటుంది? కారణం అనేది ముఖ్యంగా అయితే వాళ్ళ అత్త అండ్ వాళ్ళ అన్నలు కలిసి ఇది ఒక దారుణానికి అయితే ఒడిగట్టిర్రు. వీళ్ళు భార్యాభర్తలు అయితే స్టార్టింగ్ నుండి అయితే మంచిగానే ఉన్నారు. స్టార్టింగ్లో ఏంటంటే వీళ్ళకు ఆ అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను చెప్పి వెంబడబడడం ఇవన్నీ జరిగింది. కానీ ఏంటంటే మా ఇంటి తరపు నుండి ఎవరు ఒప్పుకోలేదు. ఈ లవ్లు అవి మాకు అట్లా నడవాయి అని చెప్పి మా చెల్లె కూడా ఇష్టం లేదన్నట్టుగా. అయితే ఏం చేసిండు, అతను సూసైడ్ చేసుకున్నాడు. నువ్వు లేకపోతే నేను బతకను, చచ్చిపోతాను చేసేదానికి అక్కడ మా పిన్నిలు వాళ్ళందరూ ఏం చేసిరంటే, పాపం అట్టి అమ్మాయికి ఒక అమాయకుడు చనిపోతే ఎట్లుంటది, అంతనం ప్రేమిస్తుండు కదా అని చెప్పి ఒప్పుకున్నారు. ఆఖరికైతే పెళ్లి చేసిరు. కానీ వాళ్ళ ఇంటి తరపు నుండి అయితే ఎవ్వరికి ఇష్టం లేదు. అయితే వాళ్ళ ఇంటికో తెలగొట్టిరు. తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మా వాళ్ళందరూ కలిసి సరే పోని మా ఇంటిలో ఉంటారా అని చెప్పి తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది. అప్పుడు ఇప్పటిదాకా మంచిగా ఉన్నారు, వాళ్ళ మధ్య గొడవలు ఏం లేవు. కానీ వాళ్ళ తరపు నుండి అయితే ఫోన్ కాల్స్ ద్వారా అక్కడ ఇంటికి వెళ్ళినా కానీ బెదిరింపులు అయితే జరుగుతున్నాయి. నేను ఏ టైంలో నేను చంపేస్తా అనుకుంటా వార్నింగ్ ఇచ్చారు అన్నట్టుగా. రీసెంట్ గా 3 days ముందు కూడా 3 రోజులలో ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తా, నిన్ను మాత్రం ఉంచని చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏం తెస్తలే అనుకున్నాం మేము. వార్నింగ్ ఎవరు ఇచ్చారంటారు? వార్నింగ్ ఎవరు ఇచ్చారు? వాళ్ళమ్మ, అబ్బాయి వాళ్ళమ్మ. అబ్బాయి వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్ళ కొడుకుని ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కారణమేనా, లేకపోతే వేరే ఇంకేదైనా కారణాలా? వేరే కారణం అయితే ఏం లేదు. అంటే మా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మాకు చెప్పలేదు, చేయలే అన్నాడు. ఆయన చెప్పినా అని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏమున్నాయో మనకు తెలియదు ఫస్ట్. మేమైతే ఓకే చేసినాం, ఎందుకంటే పిల్లడు మంచిగా ఉండాలి, పిల్ల మంచిగా ఉండాలి చెప్పి మేము ఒప్పుకున్నాం. కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. అయితే 3 days ముందు ఇట్లా గొడవ జరిగిన తర్వాత ఏమైతే అనుకున్నా మేము కూడా పట్టించుకోలేదు, సైలెంట్ ఉన్నాం. కానీ రాత్రికి రాత్రే ఇట్లా మన 12, 1 దాటింది కావచ్చు. ఈ టైంలో అయితే మొత్తం సౌండ్స్ అనేటివి వచ్చినాయట. మా బాబాయ్ పోయి ఏందని అడిగితే ఏం సప్పుడు అనే మాటను లేదట. మరి ఏం చేసిండో లోపల మనకు తెలియదు. ఎంత కొట్టినా సప్పుడు వేయకపోతే ఏం లేదులే అని చెప్పి సైలెంట్ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ తెల్ల లేసరి కూస్తే అతను లేచి బయటకు వచ్చిండట, మొహం కడుక్కున్నాడట, కథ బండి వేసుకొని జంపు. మరి ఏమైంది గిట్లెందుకు పోతున్నాను చెప్పని చూస్తేనేమో గొల్లెం పెట్టి ఉంచిండు. గొల్లెం తీస్తేనేమో మొత్తం కింద పడి ఇట్లా పడి ఉన్నది అన్నట్టుగా, బోర్ల బొక్కల పడి ఉన్నది. ఇదంతా ఇక్కడ బ్లడ్ మొత్తం టోటల్ ఇక అంత అతి ఘోరంగా చంపి పారిపోయాడు. అప్పటికే చనిపోయిందా? మీరు చూసే టైంకి చనిపోయింది? అప్పటికే చనిపోయింది. కానీ ఎంతైనా మానమనం కొద్దని కొంటవేనో అక్కడికి తీసుకెళ్లేసరికి డాక్టర్ చూసి చనిపోయాడని చెప్పిండు. ఓకే. అంటే చనిపోయినటువంటి భార్యను, మృతదేహాన్ని అక్కడే పెట్టుకొని అతను రూమ్లోనే ఉన్నాడా? ఆ గదిలోనే ఉన్నాడా? రూమ్ లోనే ఉన్నాడు. మొత్తం తెల్లారిన తర్వాతనే అతను ఎంత అంటే 6:05 అవుతుంది కావచ్చు, ఆ టైం వరకు పారిపోయిండు. తను వైష్ణవి ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఎంతో సంతోషంగా ఆ వీడియోలో కూడా చెప్తుంది. వెనక భర్త హరికుమార్ కూడా ఉన్నారు, హరిప్రసాద్ కూడా ఉన్నాడు. అసలు ఎన్ని నెలలు ప్రెగ్నెన్సీ తనకి? మొత్తం 4-5 నెలలు అవుతుంది టోటల్. అంటే అత్తగారు వేధింపులు అనేవి జనరల్గా అక్కడక్కడ చూస్తుంటాం. అత్తింటి వారు ఆ వేధింపులు అవన్నీ కూడా చూస్తుంటాం. కానీ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, ముఖ్యంగా తన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి ఇంత దారుణంగా, ఇంత కసాయిగా చంపడానికి కారణం ఏంటి? ఎంత తల్లి చెప్పినా కూడా కట్టుకున్న భార్యను, అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కడుపుతో ఉన్నటువంటి భార్యను ఇంత దారుణంగా చంపరు కదా. మరి అతను చంపడానికి ఇంకో వేరే రీజన్ ఏమన్నా ఉందనే అనుమానం కలుగుతుందా మీకు? వేరే రీజన్ అయితే ఏం లేదు. వాళ్ళు కలిసి ఇదంతా ప్రయత్నం చేసిరు. ఇంకో చెప్పాలంటే ఆ నైట్ టైంలో ఏంటంటే కుక్కలు కూడా బాగా అరిచినాయి అన్నట్టుగా. ఎందుకు వాళ్ళు కూడా వచ్చిరని మాకు డౌట్ ఉంది. వాళ్ళు నలుగురు కలిసి ఇదంతా చేసిరన్నట్టు అనుమానం కూడా మాకుంది. ఎవరు నలుగురు అంటారు? వాళ్ళ 2 అన్నయ్యలు, వాళ్ళ అమ్మ, మొత్తం నలుగురు టోటల్. వాళ్ళ 2 అన్నయ్యలు అంటే ఎవరైతే పెళ్లి కొడుకు, మీ బావ ఉన్నటువంటి ఆ బావకు సంబంధించిన అన్నయ్యలు, వాళ్ళ తల్లి, తండ్రి. వాళ్ళ అమ్మ. తండ్రి ఏమో తెలియదు, తల్లి. మెయిన్ ముఖ్య కారణం వాళ్ళ తల్లి. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ఆమెనే అంటున్నాం అందరం కూడా. అంటే చంపడానికి జనరల్గా ఏదన్నా విడిపోతారు, అవసరమైతే విడాకులు ఇచ్చేసి అంటారు, వదిలేసి వచ్చేసి అంటారు. కానీ
చంపేంత దారుణంగా, ఇంత దారుణంగా చంపేంత కష్టం ఏమొచ్చిందంటారు? అంత కక్ష ఏంటంటారు? ఇప్పటి వరకు అయితే అది కూడా మాకు తెలియదు. అంత ఘోరంగా చంపుడంటే మేమే షాక్ అయిపోతున్నాం. అంత ఇష్టపడున్నారు, ఇంత ప్రేమించుకున్నారు. మరి ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు. సడన్‌గా ఇట్లెట్లా జరిగిందని మేమే షాక్‌లో ఉన్నాం. అది ఎట్లా చంపిండు? మొత్తం నమ్మిచ్చి దెబ్బ తీసిండు అనిపిస్తుంది నాకైతే అది. విషయం కూడా తెలుస్తుంది. ఆల్రెడీ దీనికి ముందు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయితే 1 ½ మంత్ ఉన్న ప్రెగ్నెన్సీని కూడా తీయించేసాడు బలవంతంగా. తన ఒత్తిడితోనే సో, అబార్షన్ కూడా చేయించుకున్నారు అంటున్నారు. నిజమేనా? అవును. మా చెల్లెనే చెప్పింది ఈ విషయం అయితే. తీసేసుకున్న తర్వాత గూడా ఇట్లా బలవంతం చేసి తీసేసిండు. ఇప్పుడు మనకద్దు అని అన్నాడు. ఇక నేను బలవంతం చేసేసరికి నేను గూడా ఏమనలే అని చెప్పని మా చెల్లె అన్నది ఫస్టే. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేశారు. ఇప్పటికి 4, 5 నెలలు అయితుంది. 4, 5 నెలలు 4, 5 అంతే. నెలలు అవుతుంది. అలా ఇంకొక విషయం హ్మ్. కూడా తెలుస్తుంది సుమన్ గారు. అంటే 10 లక్షల రూపాయల కట్నం కూడా అడిగాడు. సో 10 లక్షల రూపాయలు హ్మ్. నాకు కట్నంగా డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అది కూడా ఒక కారణం ఇద్దరి మధ్య గొడవకు కూడా అని అంటున్నారు. నిజమేనా? నిజమే. అంటే స్టార్టింగ్‌న అనలేదు. వాళ్ళ ఇంటి నుండి, వాళ్ళ అత్త ఇంటి నుండి ఇదంతా జరిగింది. ఇక వాళ్ళు అడిగేసరికి ఇతను కూడా ఏందంటే ఇక్కడ ఒత్తిడి చేసిండు. మా అమ్మ వాళ్ళు ఇట్లా అడుగుతుర్రు. ఇయ్యకపోతే నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు ఇయ్యిరన్నట్టుగా ఇతను ఇక్కడ అన్నాడు. అక్కడ వాళ్ళు బలవంతం పెట్టుడుతోని ఇతను ఇక్కడ బలవంతం పెట్టిండు. ఓకే. అంటే ఇప్పుడు మీ పిన్ని గారి ఇంట్లోనే ఉంటున్నారా? అంటే వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రుల్లోనేనా? తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నారా? ఒక గదిలో ఉంటున్నారా ఇద్దరు? అవునవును. వాళ్ళ ఇంట్లోనే ఒక గదిలోనే ఉంటుర్రు. కానీ ఇంత దారుణంగా చంపుతుంటే మనం అక్కడ గాయాలు చూస్తే అసలు రక్తపు మడుగులో పడిపోయింది వైష్ణవి. తలకి గాయం, అలాగే మెడ దగ్గర గాయం, కడుపులో కూడా పొడవడం ఇవన్నీ కూడా చూస్తే గొడవ కూడా అయిందంటున్నారు. అంటే ఇంత దారుణంగా చంపుతుంటే ఎవరికీ తెలియలేదా అసల? అక్కడ వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవ గాని? లేదు అసలు ఫస్ట్ ఏందంటే వాళ్ళ సౌండ్‌లు వినిపించుడుతోని వాళ్ళ డ్యాడీ వచ్చి ఫస్ట్ అయితే మాట్లాడిండు. డోర్ కొట్టిండు గానీ సప్పుడు చేయలేదు. అదొక్కటి తప్ప ఇక మిగతాది ఏం తెలవదు ఎవరికి గూడా. ఓకే. వీళ్ళ డ్యాడీ వెళ్లి తలుపు తట్టాక ఏమన్నా వైష్ణవి మాట్లాడడం గాని, ఏం లేదని చెప్పడం గాని ఏమన్నా జరిగిందా అసల? ఆ! సౌండ్ అయితే ఏం వినిపించలేదట. ఫస్ట్ ఏమో సౌండ్‌లు వినిపించినాయి. అచ్చి డోర్ కొట్టిన తర్వాత ఏం సౌండ్‌లు వినిపించలేదట. సైలెంట్ అయిపోయారట. అంటే మరి నోరు మూసిండో తెలవదు. ఏం జరిగిందో తెలవదు. మీకేమనిపిస్తుంది? సరిగ్గా 12 గంటల 30 నిమిషాల మధ్యలో గొడవ జరిగిందంటున్నారు గదా! తనేమో 6:30 తర్వాత ఉదయం 6:30 తర్వాత తలుపు తీసి మీ ముందే బైక్ వేసుకొని పరారయ్యాడు అని అంటున్నారు. అంటే ఆ హత్య ఎప్పుడు జరిగిందని భావిస్తున్నారు? అక్కడున్నటువంటి అది చూస్తే మీకు ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని మీ చెల్లెల్ని చూస్తే రాత్రే గొడవ జరిగి రాత్రే హత్య చేసి ఉంటాడనిపిస్తుందా? నా డౌట్‌కైతే మొత్తం 4, 4:30 మధ్యలో ఈ టైంలో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత రాత్రి చంపినోడైతే అప్పుడే పారిపోవు. హ్మ్. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు గానీ అంత లేట్‌గా చంపిండు. ప్రాణం పోయేదాకా చూసి ప్రాణమైన తర్వాతనే అప్పుడు బయటకెళ్ళి పారిపోయిండు. అబ్బా! అంటే మీ అంచనా ప్రకారం 4, 4:30 మధ్య పొడిచి ప్రాణం పోయిన హ్మ్. తర్వాత కన్ఫర్మ్ చేసుకొని బయటికెళ్ళాడంటే కొన్ని గంటల పాటు సో, ఆమె ప్రాణాలతో పోరాడింది. రక్తపు మడుగులో ఆమె అందులో కడుపుతో, బిడ్డతో ఉన్నటువంటి వైష్ణవి మృతి అత్యంత దారుణంగా తన చావుంది. అంతేనా? అలాగే వీళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది? తను ఎక్కడ పరిచయం అయ్యాడు? అసలు ప్రేమించడం అనేది ఎక్కడ జరిగింది? ఎలా వైష్ణవికి దగ్గరయ్యాడు? మా సిస్టర్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, యూట్యూబ్ ద్వారా గానీ ఈ లెక్కలలో అయితే చేసేది. దాని ద్వారా చూసుకుంటూ ఇట్లా ప్రపోజ్ చేసి నేను లవ్ చేస్తున్నాను, లేకపోతే బతక అని ఇవన్నీ ఇన్‌స్టాగ్రామ్ నుండి ఇట్లా అచ్చిండన్నట్టుగా. ఫస్ట్ మా చెల్లి ఒప్పుకోలేదు. ఇగ ఉండగా ఇట్నే సూసైడ్ చేసుకున్న తర్వాతనే అప్పుడు లొంగిర్రు గానీ అప్పటిదాకా అతనంటే ఇష్టమే లేదు ఎవరికీ. ఎన్ని సంవత్సరాల ప్రేమండి ఇది? పెళ్ళికి ముందు ఒక 2, 3 మంత్స్ అనుకుంటా గంతే. అంతేం హ్మ్. లేదు. 2, 3 నెలలే. 2, 3 నెలల ప్రేమలోనే హ్మ్. వెంటనే పెళ్ళికి సిద్ధమయ్యారు. ఇంకా వేరే అతనికి ఏదన్నా వివాహేతర సంబంధం గాని ఉండడం గాని, అలాగే వైష్ణవి కొన్ని వీడియోస్‌ని గూడా పోస్ట్ చేసింది. తనకు ఇంకొకరితో అంటే అది ప్రాంక్ వీడియోనో లేకపోతే రియల్‌గా జరిగినటువంటి వీడియోనో కాస్త క్లారిటీ రావట్లేదు. తనకేమన్నా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఏదన్నా ఉండడం గాని అలాంటిదేమన్నా ఉందా? ఈ హత్య కారణం ఏమన్నా ఉందా వెనక? అది గూడా మనకంత తెలీదు. ఎందుకంటే తెలిసింది చెప్పాలి లేకపోతే లేదు గానీ, మనకు గూడా తెలవదు. ఏందంటే వాళ్ళ మధ్య ప్రాంక్ గాబట్టి అది వాళ్ళింటి మధ్యనే తెలుస్తది. మనకైతే అది తెలీదు. మేము ప్రాంక్స్ చేస్తాం గానీ ఏందంటే అది మన మధ్యలోనే ఉంటది ఏది గాని. మేము అట్లా వేరే వాళ్ళకి చెప్పడం అది బయటకు రానియమన్నట్టుగా. సో, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వైష్ణవి తల్లిదండ్రులు, వైష్ణవి తల్లి గాని, వారి తండ్రి గాని ఏమంటున్నారు? అసలు ఏం రీజన్ మెయిన్ కారణం ఏమై ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? మెయిన్ కారణం వీళ్ళు నలుగురు కలిసి చంపిర్రు నా బిడ్డని. అతను మాత్రం ఉండొద్దు. అతనికి మాత్రం పక్కా ఉరిశిక్షనే ఎయ్యాలే. అతను మాత్రం బయట తిరగడానికైతే అవకాశమే లేదు. బయట తిరిగితే మాత్రం మేమైతే పక్కా చంపేస్తాం. లేకపోతే మేము ఆ తప్పు చేయక ముందుకే మీరే ఏదైనా ఒకటి చెయ్యిర్రి. వాళ్ళకు కఠినమైన శిక్ష విధించరని చెప్పని మా వాళ్ళైతే అంటుర్రు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడున్నారు అతను? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అరెస్ట్ చేశామంటారు గానీ అది నిజమో అబద్ధమో మనకు తెలీదు. ఎందుకంటే మనం గూడా దొరికిర్రంటే మనం సైలెంట్ అయితామని చెప్పి ఈ విధంగా గూడా మాట్లాడతారు.
దొరికిండా దొరకలా అన్నది ఇంకైతే మాకైతే తెలియదు అన్నట్టుగా. దొరికిండా అయితే అంటుర్రు వాళ్ళైతే. వైష్ణవి వయసు ఎంత అండి? అతని వయసు ఎంత? వైష్ణవి 18 ఉంటాయి. 18 సంవత్సరాలు. సో హ్మ్. తను యూట్యూబ్ వీడియోస్ ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది? ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ? యూట్యూబ్ అయితే ఒక 7 మంత్స్ లేకపోతే 8 మంత్స్ అంతే. ఇన్‌స్టా అయితే 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితుంది. అతను ఏం పని చేస్తుంటాడు? ఏం జాబ్ చేస్తుంటాడు? వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏం చేస్తుంటాడు అతను? గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక వర్క్ అన్నారు మరి. నర్స్‌గానో లేకపోతే ఎట్లనో తెలవదు గానీ గవర్నమెంట్ జాబ్ అన్నారు అలా. ఓకే. గవర్నమెంట్ సుమన్ గారు హాస్పిటల్. అక్కడ చూస్తే అది కసితో కర్కశంగా చంపినట్టుగా మనకి ఆ విజువల్స్ చూస్తే, ఆ ఫోటో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది వైష్ణవిని చంపినటువంటి ఆ తీరును చూస్తే. అంటే ఇది అవును. యాదృచ్ఛికంగా భార్యాభర్తల మధ్య వేరే విషయం కోసం జరిగినటువంటి గొడవలో భాగంగా జరిగినటువంటి హత్య అనుకోవాలా? లేదంటే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి హత్య అనుకోవాలా? పక్కా ప్లానే అనుకోవచ్చు. అక్కడ కత్తితో గాయం చేసిండంటే ఖచ్చితంగా ఆ కత్తి దగ్గరుంచుకున్నాడంటే ఖచ్చితంగా అది ప్లాన్ చేసి మర్డర్ చేసిండు. అది ఇంట్లో ఉన్నటువంటి వంట కోసమో లేదంటే వేరే ఇతరత్ర అవసరాల కోసం ఉన్నటువంటి ఆయుధం కాదు. అది ఆ కత్తి కాదు. పక్కాగా లేదు బయట లేదు. నుంచి ఎంత తెచ్చుకున్న అవసరం కత్తే. కొద్ది వాడినా గానీ ఎంత అవసరం కొద్ది వాడినా గానీ రూమ్‌లో అయితే ఉండది. అయితే మన కిచెన్‌లో అక్కడ ఉంటది గానీ ఇంట్లో రూమ్‌లో అయితే ఉండది. కాబట్టి పక్కా ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాడు. పక్కా ప్లాన్ చేసే చేశారంటారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మీరేమైనా మాట్లాడడం గానీ, మీ బంధువులు వెళ్ళడం గానీ, నిలదీయడం గానీ ఏమైనా జరిగిందా? లేదు అక్కడి దాకా వెళ్ళలేదు. పోలీసులైతే ఆ పని చేయకుర్రి, గొడవలేం పెట్టుకోకుర్రి, ఏదున్నా మేము చూసుకుంటాం అని చెప్పి మమ్మల్నైతే వాళ్ళు ఆపిరన్నట్టుగా. ఇక వాళ్ళనైతే తీసుకెళ్ళిర్రు పోలీసులైతే. ఆ సుమన్ గారు వైష్ణవి వీడియోలో చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా యాక్టివ్‌గా తను మాట్లాడడం గానీ, ప్రతి విషయం గూడా ఆమె షేర్ చేసుకోవడం గానీ, ప్రతి చిన్న ఇన్సిడెంట్‌లో గూడా ఫ్యామిలీలో ఏం జరిగినా, తన లైఫ్‌లో ఏం జరిగినా, అలాగే తన భర్తతో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గూడా ఆమె వీడియోస్ రూపంలో షేర్ చేసుకోవడం మనం చూసాం. మీ అందరితో ఎలా ఉండేది? వైష్ణవి ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, అక్కడ ఉన్నటువంటి మీతో గానీ, సో బంధువులతో గానీ, అందరితో ఏ విధంగా తను సంతోషంగా ఉండేది? ఏ విధంగా తను ఉండేది అందరితో రిలేషన్స్‌లో? మా ఇంట్లో అందరికైతే మాకు ముద్దుల చెల్లెలు, మా ఫ్యామిలీకైతే ఒక అందరి కూతురు కంటే ఎక్కువ, కన్న కూతురు కంటే ఎక్కువ. ఆమెంత ఇష్టం మాకు ఎవ్వరు లేరు ప్రపంచం మీద. అంత ఇష్టం ఉండే మాకు. అందరితోని కూడా ఆమె ప్రేమగుంటది. అందరితోని మంచిగా మాట్లాడుతది. ఎవ్వరికి ఏమైనా గానీ తట్టుకోదు. అన్ని విధాలా మాకైతే చాలా అంటే చాలా మంచిది. మాకని గాదు, ఈ ఊరికే మంచిది. ఎవ్వరిని అడిగినా గానీ గూడా, ఈ ఊర్లో ఎక్కడ అడిగినా గానీ గూడా, వైష్ణవి అంటే ఒక బంగారం అంటారు గానీ వేరే ఏమనరు. అంత మంచిది మా కుటుంబానికి గానీ, మా ఊరికి గానీ. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమన్ గారు. నిజంగా ఓకే. వైష్ణవి ఇంత దారుణంగా హత్య చేయడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో యాక్టివ్‌గా ఉండేటువంటి, చలాకీగా ఉండే వైష్ణవి ఏ విధంగా ఇంత దారుణంగా చంపబడినో, ముఖ్యంగా గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవి మీద కట్టుకున్నటువంటి భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఈ విధంగా చంపడం అనేది కూడా చాలా ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి. నిజంగా కుటుంబ సభ్యులుగా, అన్నగా మీరు చెప్తున్న ప్రతి మాట కూడా అందరిని కూడా కలిచివేసే పరిస్థితి కనిపిస్తుంది. వీలైతే ఆ తల్లిదండ్రులతో మాట్లాడడానికి మేము కూడా ప్రయత్నిస్తాం. నిజంగా ఎవరైతే ఈ దారుణానికి, ఈ హత్యకు కారకుడుగా ఉన్నటువంటి హరి ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. బాయ్. వైష్ణవి సోదరుడు సుమన్ చెప్తున్న దాని ప్రకారం ఇది పక్కాగా జరిగినటువంటి హత్య, ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి హత్య. సో 3 నెలల పరిచయం, 3 నెలల్లోనే ప్రేమించడం, 3 నెలల్లోనే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవడం, పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆ ప్రేమ 3 నెలల ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళడం, పెళ్లికి వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే, తను లేకపోతే తాను చచ్చిపోతానంటూ ఒక ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినటువంటి హరి, సో చివరికి ఆ తల్లిదండ్రులు ఒప్పుకోవడం, అంటే తమ బిడ్డ కోసం వేరొక అబ్బాయి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే తమ బిడ్డను, తమ కూతురును, కుమార్తెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఇలాంటి వ్యక్తికి కదా ఇవ్వాల్సింది. అది ప్రేమించుకున్నటువంటి వ్యక్తి అయినా సరే, ప్రేమ పెళ్ళైనా సరే, కులం ఏదైనా సరే, గోత్రం ఏదైనా సరే, ఎస్ ఇలా పువ్వుల్లో పెట్టుకునేటువంటి చూసుకునేటువంటి అబ్బాయికే కదా, ఇలాంటి అల్లుడే కదా మాకు కావాల్సిందని చెప్పని వైష్ణవి తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా కూడా పెద్దలు నిశ్చయించినటువంటి పెళ్లి చేయాలనుకుని భావించినప్పటికీ కూడా సో వైష్ణవి కోసం అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడంతో ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, మా బిడ్డకు మంచి బంగారు భవిష్యత్తు ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో పెళ్లి చేశారు. సో వైష్ణవికి సంబంధించినటువంటి భర్తగా ఉన్న హరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా కూడా వీరు దగ్గరుండి పెళ్లి చేసి వీరి కుటుంబంలోనే ఇళ్ల రకం తీసుకొచ్చి మరీ పెట్టారు. అక్కడ ఇక్కడ కాకుండా తమ బిడ్డ తమ కళ్ళ ముందే ఉండాలని వారింటికి, అత్తగారింటికి వారు పిలవకపోయినా కూడా, ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా కూడా తమ ఇంట్లోనే తమ బిడ్డను
కంటికి రెప్పలా చూసుకుంటాము అనేటువంటి ఆశతో ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిలోనే ఈ హరిని కూడా పెట్టుకొని కాపురం చేయించారు. కానీ హరి దుర్మార్గంగా ఆ కన్న తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటిలోనే మరొక గదిలో ఎవరికీ తెలియకుండా, మొదట గొడవ జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, సరిగ్గా 4:30 టైంలో హత్య చేసి ఉంటాడు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగానే తెచ్చుకున్నటువంటి కత్తితో ఈ దారుణానికి ఒడికట్టాడు. పక్కా ప్లాన్తోనే చంపేశాడు. అది వాళ్ళ తల్లి అలాగే వాళ్ళ సోదరుల ప్రోద్బలంతోనే హత్య చేశాడు. మొదటి నుంచి వాళ్ళకి ఇష్టం లేదు ఈ పెళ్ళి. సో వాళ్ళని ఎవరైతే హరిని వాళ్ళు లోబరుచుకొని మాయమాటలు చెప్పి ఈ హత్య చేయించారో, అవసరమైతే వాళ్ళు కూడా వచ్చి ఈ హత్యలో పాల్గొన్నారేమో అనేటువంటి అనుమానం కూడా తమకు కలుగుతుందని వైష్ణవి సోదరుడు సుమన్ చెబుతున్నారు. మీకేమనిపిస్తుంది ఈ ఉదంతం, ఈ దారుణం చూస్తే? 3 నెలల్లో ప్రేమ, ఇన్స్టాలో పరిచయం, 3 నెలల్లో ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి. సో పెళ్ళి కూడా ఇష్టం లేకపోయినా కూడా వైష్ణవి మీద ఉన్నటువంటి ఆ కన్న పేగు బంధంతో ఆ ప్రేమను చంపుకోలేక, నిజంగా ఇష్టం లేకపోయినా కూడా ఈ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు వైష్ణవి తల్లిదండ్రులు. దాంతో కేవలం సంవత్సరం దాటిన తర్వాత, అంటే గర్భవతి అయినటువంటి భార్యను ఎవరు కూడా ఇంత దారుణంగా చంపరు. ఎంత కోపం ఉన్నా, ఎంత పగ ఉన్నా, ఎంత కక్ష ఉన్నా ఇంత దారుణంగా చంపరు. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని తన కోసం ఆత్మహత్యకు కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి ఇంత దారుణంగా చంపడాన్ని నిజంగా ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. మీకేమనిపిస్తుంది? ఈ హరిని ఏం చేయాలనిపిస్తుంది? ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.